ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించగా అల్లాడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం నేటి నుంచి 5 రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వడగళ్లు, పిడుగులు ముంచెత్తనున్నాయి. ఇక ముఖ్యంగా మార్చి 15 నుంచి 17 వరకు తెలంగాణలోని హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో సుమారు 40 నుంచి 50 మిల్లీమీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో కేవలం వర్షమే కాకుండా సెకనుకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు ప్రజలను బెంబెలెత్తించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఈ వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని అంచనా. అయితే అసలైన ముప్పు మార్చి 18 నుంచి 20 వరకు ఉండనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 3 రోజులు వాతావరణం అత్యంత ప్రచండంగా మారి రాష్ట్రంలో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చునని, దీనివల్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడం, భారీ హోర్డింగులు పడిపోవడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఈ అకాల వర్షాలు రైతన్నలను నడ్డి విరిచేలా కనిపిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వడగళ్ల వానలకు దెబ్బతినే ప్రమాదము ఉంది. పిడుగుల బారిన పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఉరుముల సమయంలో ఎవరు కూడా చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ప్రభుత్వం సూచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎందుకంటే వాతావరణం నుంచి అయితే తెలంగాణకు భారీ ముప్పు పొంచి ఉంది. అది మార్చి 18, 19, 20 ఈ 3 రోజులలో కూడా తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు భారీగా ఈదురు గాలులు, వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మార్చి 18 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్రానికి అయితే భారీ ఎత్తున అకాల వర్షం నుంచి అయితే ముంపు పొంచి ఉంది. కేవలము వర్షం పడడమే కాకుండా భారీగా ఈదురుగాళ్లు, పిడుగులు, వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు అయితే భారత వాతావరణ శాఖ కూడా జారీ చేసింది. ఈ రోజు నుంచి 17 వరకు 40 నుంచి 50 మిల్లీమీటర్ల మేర భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 18, 19, 20 తారీఖు ఈ 3 రోజులు మాత్రము 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు, అంటే దాదాపు ఇది కుంభవృష్టిగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముంపు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ అలర్ట్ జారీ చేసింది సునీత. ఎందుకంటే చాలా చోట్ల కూడా మనకు ఇప్పటికే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతాంగం అయితే కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మార్చి మొదటి నుంచే కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇది ఎండాకాలం కాబట్టి తాను తగ్గేది లేదన్నట్టుగా భానుడి భగభగకైతే తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా చాలా అల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పటి వరకు. సో దీని నుంచి, అంటే ఎండ వేడి నుంచి రిలీఫ్ అయ్యేలా కూడా వాతావరణ శాఖ అయితే చల్లని కబుర్ చెప్పిందని చెప్పవచ్చు. 2 రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఇది భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారము ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగళ్లు, పిడుగులు కూడా ఎక్కువగా పడనున్నాయి. ముఖ్యంగా మార్చి 15, 16, 17 ఈ 3 రోజులు తెలంగాణలోని మన హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సుమారు 40 నుంచి 50 మిల్లీమీటర్ల భారీ వర్షం. సో ఈ టైంలో కేవలము వర్షం పడడమే కాకుండా సెకండ్ 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి భీకరమైనటువంటి గాలులు, భారీగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఈ వర్షాల ప్రభావము
మిగతా సమయంలో కంటే చాలా తీవ్రంగా ఉంటుందని కూడా అంచనా వేశారు చింత. ఎందుకంటే మామూలుగా ఎండాకాలంలో కురిసేటువంటి ఈ అకాల వర్షాలకు ఎఫెక్ట్ ఎక్కువగా వర్షం కంటే కూడా భారీగా ఈదురుగాళ్ళు వడగళ్ళ తోటే చాలా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే భారీగా నష్టం కూడా దీంతో జరుగుతుంది. మామూలు వర్షం కంటే కూడా వర్షాకాలంలో కురిసేటువంటి వాన కంటే ఈ ఎండాకాలంలో కురిసేటువంటి వానల వల్ల రెండు అదనపు నష్టాలు జరుగుతాయి. ఒకటి భారీగా ఈదురుగాళ్ళు వీయడము ఒకటి కారణము, రెండవది వడగళ్ళు పడడం రెండు కారణం. ఈ రెండింటితోటి కూడా పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా ట్రాన్స్ఫార్మర్లు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ, పెద్ద పెద్ద వృక్షాలు కానీ, భారీ హోల్డింగ్లు కూడా నేల కొరికి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో కూడా పెద్ద ఎత్తున కూడా అటు నష్టం జరుగుతుంది. సో ఏ రకంగా చూసినా సరే ఈ ఎండాకాలంలో పడేటువంటి అకాల వర్షాలు అయితే అపార నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఎన్నోసార్లు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ వర్షాలు కలిగించాయి. అయితే అసలైన ముప్పు మాత్రము మనకు మార్చి 18, 19, 20 ఈ 3 రోజుల్లో ఉండే అవకాశం ఉందని వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ 3 రోజులు వాతావరణం అత్యంత ప్రచండంగా మారి రాష్ట్రంలో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఈ టైంలోనే గాలి కూడా దాదాపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని, సో ఇంతటి స్పీడ్ అంటే అటు వర్షం పడడము దాదాపు 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి కనుక భారీగా ఈదురుగాలు వస్తే విద్యుత్ స్తంభాలు నేలకోవడము, భారీ హోల్డింగ్లు పడిపోవడము, హైవేల పైన కానీ, డిస్టిక్ కనెక్టివిటీ రోడ్స్ల పైన కానీ, స్టేట్ రోడ్స్ పైన ఉన్నటువంటి భారీ భారీ వృక్షాలు కూడా ఆ రోడ్ల పైన పడిపోవడము, సో విలేజ్ లో కానీ ఇంకా టౌన్లలో ఉన్నటువంటి వృక్షాలు కూడా, చెట్లు కూడా పడిపోయి పక్కన ఉన్నటువంటి ఇళ్ల మీద పడిపోవడం లాంటివి కూడా జరగడం వల్ల కూడా భారీగా నష్టమైతే పొంచి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అకాల వర్షాల వల్ల కూడా రైతులకైతే భారీగా నష్టం వాటిల్తుంది. ఎందుకంటే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఈ వడగళ్ల వానకు నేల కొరికి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దాంతో పాటు పిడుగులు కనుక పడితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఉరుములు సమయంలో ఎవరు చెట్ల కింద కూడా ఉండవద్దని, బహిరంగంగా ప్రదేశాల్లో కూడా ఉండొద్దని కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ అకాల వర్షాలు పడే సమయంలో భారీగా ఉన్నటువంటి ఉరుములు మెరుపులతోటి పిడుగులు పడతాయి. సో పిడుగులు కూడా ఎక్కువగా మనము చెట్ల పైన పడడం కానీ, ఓపెన్ ప్లేస్ లో పడడం కానీ జరుగుతుంది. కాబట్టి చెట్ల కింద ఉండొద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు అని కూడా అటు అధికారులు సూచిస్తున్నారు. పిడుగు పాటుకు కూడా ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ అకాల వర్షాలతో మాత్రము మామిడి పంటకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని. ఎందుకంటే ఇప్పటికే మనకు కోతకు వచ్చినటువంటి ఈ వర్షం అంతా కూడా పడితే కనుక మామిడి చెట్ల మీద ఉన్నటువంటి మామిడి కాయలు గాని, అలాగే పూత గాని పూర్తిగా నేల కొరిగి మామిడి పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా ఇలానే కురిసినటువంటి అకాల వర్షాలతోటి పూర్తిగా మామిడి పంటలు, మామిడి కాయలు అన్నిటి కూడా పాడైపోయి చేతికి రాక కూడా మామిడి రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా. సో అదే పరిస్థితి మరొకసారి కూడా ఉండే అవకాశం ఉందనేటువంటి భయం అయితే అటు మామిడి రైతుల్లో ఉంది. దాంతో పాటు మరికొద్ది రోజుల్లో అయితే వరి పంట కూడా కోతకు వచ్చేటువంటి సమయం. ఇప్పుడే మెల్లమెల్లగా కోతకు రావడానికి ముందే ఉన్నటువంటి పరిపక్వ దశకు వరి పంట వస్తుంది. కాబట్టి భారీగా వర్షం పడ్డా, వడగళ్ల వాన పడ్డా కూడా వరి పంట కూడా నేల కొరికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా అటు రైతాంగం అంటుంది. మొత్తానికి ఏ రకంగా చూసినా సరే రాబోయే మార్చి 18, 19, 20 ఈ 3 రోజులు గనక తీవ్రమైనటువంటి నష్టం అయితే రైతాంగానికి భారీగా వర్షాలు పడితే జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రభుత్వాన్ని కూడా, ఎందుకంటే విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన, హోల్డింగ్స్ పైన సరే, భారీ భారీ వృక్షాలు పడ్డా సరే, అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్లకు కానీ కూడా నష్టం అయితే జరిగే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.